ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము మరికొన్ని కిచెన్ టిప్స్ను తెలుసుకుందామండి. కోడిగుడ్డుతో ఆమ్లెట్ వేసుకోవాలనుకుంటే, అది రుచిగా రావాలంటే అందులోకి కొద్దిగా మైదా పిండి వేసి బాగా కలిపి తర్వాత ఉప్పు కారం అంతా వేసి ఆమ్లెట్ వేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఆమ్లెట్ బాగా ఉబ్బుతుందండి. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి పప్పులు ఏవైనా సరేనండి, కందిపప్పు, మినప్పప్పు ఏదైనా సరే పప్పులు తొందరగా పురుగు పడుతున్నాయి, ఫ్రెష్గా ఉండాలి ఎక్కువ రోజులు అంటే ఇలా చేయండి. ఆ పప్పులను ఒకసారి ఎండలో ఎండబెట్టి అందులోకి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని వేసి స్టోర్ చేసుకున్నారంటే పప్పులు ఏవైనా సరే ఫ్రెష్గా ఉంటాయండి, పురుగు పట్టవు. టిప్ వచ్చేసి కూరగాయలు నూనెలో వేయించేటప్పుడు అందులో 4-5 చుక్కల నిమ్మరసం వేస్తే నూనె అనేది పీల్చదండి. కూరగాయలలో నూనె పీల్చకుండా ఉండాలంటే ఈ టిప్ని అయితే తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి ఖాళీ పచ్చడి జాడీలోంచి వాసన కంప్లీట్గా పోవాలంటే అందులోకి డిష్ వాష్ జెల్ని అలాగే 2 టేబుల్ స్పూన్ల వెనిగర్ను వేసి కొద్దిగా వేడి నీళ్ళు పోసి నైట్ అంతా అలాగే ఉంచి ఉదయం పూట దాన్ని క్లీన్ చేశారంటే కంప్లీట్గా పచ్చడి నుంచి వచ్చే వాసన అనేది పోతుందండి. అసలు వాసన అనేది ఉండదు. ఈ టిప్ నచ్చితే ట్రై చేయండి. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చి పిల్లలు స్కూల్కు వెళ్ళేటప్పుడు మనము షూస్ కడతాం కదండి, ఆ షూ లేసులు ఒక్కసారి ఊడిపోతుంటాయి కదా. అలా ఊడిపోకుండా ఉండాలంటే ఆ లేసుల ముడి పైన కొద్దిగా వేడి నీళ్ళు పోసామంటే పిల్లలు స్కూల్ నుండి వచ్చే వరకు టైట్గా ఉంటాయండి. ఆ షూ లేసులు అనేది ఊడిపోకుండా ఉంటాయి. మీకు కూడా ఈ టిప్ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి నిమ్మకాయ పచ్చడి పాతగైన తర్వాత స్మెల్ అనేది వస్తుంది కదా. పాతగా అయిన తర్వాత స్మెల్ వస్తుంటే అందులో కొద్దిగా చక్కెర అలాగే కొద్దిగా వెనిగర్ వేసి 3 రోజులు ఎండలో ఎండబెడితే నిమ్మకాయ పచ్చడి అనేది మళ్ళీ ఫ్రెష్గా ఉంటుందండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొద్దిగా నిమ్మరసంలో 1 టేబుల్ స్పూన్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ గంధము పొడి వేసి ఆ మిశ్రమాన్ని చేతులపై రుద్ది ఆరాక చల్లని నీటితో కడిగితే చేతులు అనేది మృదువుగా ఉంటాయండి. అలాగే చేతులపై ఉన్న నలుపు కూడా పోతుందండి. ఈ టిప్ కనుక నచ్చితే ట్రై చేయండి. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి పండ్ల మీద కానీ కూరగాయల మీద పురుగు మందు కంప్లీట్గా పోవాలంటే ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని అందులోకి 2 మూతల వెనిగరు, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని వేసి ఒక అరగంట సేపు ఉంచి మళ్ళీ కూరగాయలే కానీ పండ్లే కానీ మళ్ళీ కడిగామంటే మనకు దానిపైన ఉన్న పురుగు మందు అనేది కూడా కంప్లీట్గా పోతుందండి, నీట్గా అవుతాయి. పండ్లే కానీ కూరగాయలే కానీ ఈ విధంగా అయితే చేయండి. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి టమాటాలు మనకు బాగా పండిపోతుంటాయి కదండి, బాగా మెత్తబడి టమాటాలు పండిపోతున్నప్పుడు అవి పారేయకుండా వాటిని ఒక చల్లటి నీటిలో ఉప్పు వేసి దాన్ని నైట్ అంతా లేదంటే 2-3 గంటల పాటు అలాగే ఉంచితే మీకు టమాటాలు అనేది మళ్ళీ గట్టిపడి ఫ్రెష్గా ఉంటాయండి. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి పెరుగు పులిసిపోయిందని పాడేయకుండా ఆ పెరుగుననేది వడకట్టి ఆ నీరును వడగట్టిన నీరును పారపోసి ఆ పెరుగులోని మళ్ళీ కొద్దిగా గోరువెచ్చటి పాలను పోస్తే పెరుగు అనేది మళ్ళీ ఫ్రెష్గా బాగుంటుందండి, రుచిగా ఉంటుంది. పులిసిన పెరుగుని పారేయకుండా ఈ విధంగా అయితే చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇడ్లీ రవ్వ మనకు ఎక్కువగా ఉన్నప్పుడు పురుగు పడిపోతుంది కదండి. పురుగు పట్టినప్పుడు అలా ఉండకుండా ఉండాలంటే అందులో కొద్దిగా సాల్ట్ వేసి పెట్టండి, పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందండి. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చి ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు మనకు నెయ్యి అనేది కొంతకాలం తర్వాత ముక్క వాసన వస్తుంటుంది కదండి. అలా ముక్క వాసన రాకుండా ఉండాలంటే అందులో ఒక 4-5 నిమ్మాకులు వేసి మళ్ళీ వేడి చేసి పెట్టండి. నెయ్యి అనేది ఫ్రెష్గా గుమగుమలాడుతుందండి. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము గుడ్డు వాడుకున్న తర్వాత ఆ గుడ్డు వాడిన గిన్నె అనేది స్మెల్ వస్తుంటే కదా, ఆ స్మెల్ పోవడానికి ఒక చిన్న బ్రెడ్ ముక్కను తీసుకొని క్లీన్ చేసామంటే ఆ గుడ్డు స్మెల్ అనేది చాలా ఈజీగా పోతుందండి. మళ్ళీ మనము శుభ్రం చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఈ టిప్ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు మైదా పిండే కానీ గోధుమ పిండే కానీ ఏవైనా సరేనండి పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే అందులో 2-3 బిర్యానీ ఆకులు వేయండి, ఫ్రెష్గా ఉంటుంది ఎక్కువ రోజులు. లేదంటే
ఆ పిండిని జిప్లాక్ కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టారంటే కూడా ఎక్కువ రోజు ఫ్రెష్గా ఉంటాయండి, పురుగు పట్టకుండా. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి పాలు మనకు తొందరగా తోడుకోవాలంటే ఆ తోడు పెట్టిన తర్వాత కవ్వంతా కాస్త చిలకొట్టండి. చిలకొట్టిన తర్వాత మళ్ళీ ఆ పాలను హాట్ బాక్స్లో అయితే పెట్టారంటే పాలు అనేది తొందరగా తోడుకుంటుంది, అలాగే గడ్డ పెరుగులా కూడా వస్తుందండి. టిప్స్ అన్నీ కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.